నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో ప్రజా సమస్యలు విపరీతంగా ఉన్నా సరే వాటన్నిటిని పక్కన పెట్టి సీఎంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు యోగా అంటూ కొత్త డ్రామాకు తెరలేపారు అని చెప్పి గత ప్రభుత్వ హయాంలో ఎవరైతే సకల శాఖ మంత్రిగా వ్యవహరించారో సజ్జల రామకృష్ణారెడ్డి గారు వ్యాఖ్యానించారు. అదేవిధంగా ఇంకా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పనికిరారు, ఆయన ఆ పోస్ట్కి అన్ఫిట్ అంటూ సజ్జల చేసినటువంటి వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. నమస్తే మేడం. నమస్తే. ఆంధ్రప్రదేశ్ లో ప్రజా సమస్యలు విపరీతంగా ఉన్నాయి. వాటినన్నిటినీ పక్కన పెట్టేసి చంద్రబాబు గారు, లోకేష్ గారు కలిసి యోగా అంటూ కొత్త డ్రామాకు తెరలేపారు. అంతేకాకుండా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ చూసుకున్నా సరే బాబు గారు అంటే షూరిటీ కాదు, మోసం గ్యారంటీ అన్నట్టుగా కనిపిస్తుంది. ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఈ పోస్ట్ కి ముఖ్యమంత్రికి పనికిరారు, చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా పని అయిపోయింది, ఇంకా అసలు అన్ఫిట్ అంటూ సజ్జల రామకృష్ణారెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలని ఏ విధంగా చూడాలంటారు? అంటే సకల శాఖ మంత్రి గతంలో సజ్జల రామకృష్ణారెడ్డి, మరి ఈయనే చెప్పాలి కూటమి ప్రభుత్వం గురించి, పరిపాలన గురించి. ఇప్పుడు అసలు సజ్జల రామకృష్ణారెడ్డి బాధ ఏంటంటే, నేను చాలా భూములన్నీ ఎన్నో లాగేసుకొని కబ్జాలు చేశాను, మరి నా గురించి ఏంటి పట్టించుకోవట్లేదు, మరి జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు, ఇంకా అదే సమస్య. ఈ రోజున రాష్ట్రంలో పెద్ద సమస్య ఏంటి అంటే సజ్జల రామకృష్ణారెడ్డిని, కొడుకు భార్గవ రెడ్డిని, మరి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డిని, వీళ్ళందరినీ ఎప్పుడు లోపలేస్తున్నారని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి ఇండైరెక్ట్గా అడుగుతున్నాడు. మీ యోగాడేలు తర్వాత చేసుకుందరు కానీ మమ్మల్ని అర్జెంటుగా లోపలేండి, టెన్షన్ తట్టుకోలేక చచ్చిపోతున్నాం బయట ఉండి అని. మీరమ్మ ఇలా అంటున్నారు. సజ్జల గారు మాట్లాడుతా అసలు ప్రజా గొంతుకగా, ప్రజాస్వామ్యంలో ప్రజా సమస్యలపై ప్రజా గొంతుకగా మాట్లాడుతున్న మమ్మల్ని అక్రమ అరెస్టులు చేస్తున్నారు అంటూ ఆయన మాట్లాడుతున్నారు. ఏ విధంగా చూడాలంటారు? వీళ్ళకి 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారుగా, ఒక్కరన్నా వచ్చి అసెంబ్లీలో మాట్లాడుతున్నారా? ఎక్కడైనా సరే ప్రజా గొంతుకు వినిపించండి వచ్చి అసెంబ్లీలో. ఎవరు వద్దన్నారు? గేట్లు ఏమన్నా వేసేస్తున్నారా రావద్దని? వీళ్ళని దొంగ సంతకాలు పెట్టి వెళ్ళిపోవటం మాత్రమే తెలుసు ఆ 11 మంది ఎమ్మెల్యేలకి. వీళ్ళు ఎప్పుడైనా వచ్చి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడటం, మరి ప్రజల గొంతుకు వినిపిస్తారా అంటున్న సజ్జల రామకృష్ణారెడ్డి మాటను నిలబెట్టొచ్చు కదా. ఎందుకు ఆ మాటను నిలబెట్టలేకపోతున్నారు? దొంగ సంతకాలు చేయటం మాత్రమే తెలుసు మాకు, ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడటమే తెలుసు కూటమి ప్రభుత్వం గురించి అని మాట్లాడుతున్న వీళ్ళు ఈ రోజున తెలుసుకోవాలి, సజ్జల రామకృష్ణారెడ్డి సకల శాఖ మంత్రి గతంలో, మరి ఈ రోజున సకల శాఖ మంత్రిగా వహించిన ఈయనకి ఈ రోజున ఎన్ని రకాలుగా వాళ్ళు గతంలో చేసిన పాపాలు మూటలన్నీ కూడా ఈయన ఎన్ని కట్టాడో కూడా ఈ రోజున తేలిద్ది. మరి ఇట్లాంటి వ్యక్తుల్ని ఏం చెయ్యాలి అని అంటే, నిజంగా నారా చంద్రబాబు నాయుడు గారి గురించి, కూటమి పరిపాలన గురించి, ముఖ్యంగా సాక్షాత్తు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారే ఇక్కడికి వచ్చి మన గెస్ట్గా, మరి రాష్ట్రంలో గతంలో సూరత్లో జరిగిన యోగా డేని కూడా బ్రేక్ చేస్తూ గిన్నీస్ బుక్ రికార్డు స్థాయిలో ఇక్కడ జరిగిన కార్యక్రమాన్ని చూడలేక వీళ్ళు కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు. అందుకోసమే ఆ మంట ఎలా వెళ్ళగక్కాలో తెలియక, అంటే వీళ్ళకి ఎసిడిటీ ప్రాబ్లం అనమాట. రాష్ట్రంలో ఏదన్నా ఒక మంచి కార్యక్రమం జరిగింది, కూటమి ప్రభుత్వం తలబెడబోతుంది అనగానే వీళ్ళకి ఎసిడిటీ స్టార్ట్ అయిపోతుంది. అది ఈనో ప్యాకెట్లకు కూడా తగ్గదు. ఈ విధంగా మైకులు ముందేసుకొని, అది సాక్షి మైక్ ఒక్కటే ఉంటుంది, ఇంకెవ్వరు కూడా ఉండరు. ఎందుకంటే వీళ్ళ మాటలు వినేది అదేనని చెప్పేసి మనం చూస్తే కృష్ణరాజు అనే ప్రబుద్ధుడు కూడా చెప్పాడు, నా గొంతు ఎవరు పట్టించుకోరు, సాక్షిని నన్ను ఈ విధంగా ఎంకరేజ్ చేస్తుంది ఇట్లాంటి విషయాల్లో, అందుకని సాక్షి ఛానల్కి వెళ్ళే మాట్లాడతాను నేనని. కాబట్టి వీళ్ళు ఎవరైనా సరే ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, నాయకులు, మరి 11వ ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారితో సహా, మరి ఇట్లాంటి వ్యక్తులు ఇట్లాంటి మాటలు కాకపోతే ఇంకెట్లాంటి మాటలు మాట్లాడతారు? ఈ సజ్జల రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి, సజ్జల ఎస్టేట్ అంటే అందరికీ తెలుస్తుంది. మరి ఈయన ఎన్ని భూములు దాచేశాడు, దాంట్లో మరి బిల్డింగులు కట్టాడు, ఎస్టేట్లు కట్టాడు. మరి ఈ రోజున వాటికి లెక్కలు తీయమనండి ఫస్ట్ వెళ్ళి. మొన్న చూస్తే ఆయన ఎవరో వచ్చేసి మిగతా 2 రూపాయలు ఏం చేశారో చెప్పమంటాడు. మరి ఆ 2 రూపాయలు గొడవ ఏంటి? అందరూ ఫోన్పేలు కొట్టారు, మరి ఎన్ని వేలు వెళ్ళిపోయినాయో ఏంటి ఆ 2 రూపాయల లెక్కన? మరి ఈ విధంగా వీళ్ళు అంటే ఇది ఒక కొత్త డ్రామానా డబ్బులు కొట్టేయటానికి? అంటే మేము అధికారంలో లేము, ఎట్నుంచి డబ్బులు రావట్లేదు, ఈ విధంగానైనా సరే జనం పేటీఎంలోంచి డబ్బులు తీసుకుందాం అనుకుంటున్నారో మరేంటో కానీ ఒక్కొక్కరు ఒక్కోలాగున్నారా బాబు మీరు అనేటట్లుంది ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ పరిస్థితి. బాబు గారమ్మ విజన్ 2047 అంటే ఆరోగ్యాన్ని కూడా ఇందులో ఇంప్లిమెంట్ చేస్తాను, దానికి కూడా ప్రాధాన్యత ఉంటుంది అని చెప్పి యోగా నిర్వహించడం కానివ్వండి, కొన్ని సూచనలు చెప్పడం కానివ్వండి, ఇలా జరుగుతుంది. వీళ్ళమ్మ యోగా అంటూ డ్రామాకి తెరలేపారు. ఏ విధంగా చూడాలి దీన్ని? అంటే డ్రామా అంటే వాళ్ళే చెప్పాలి ఏ విధంగా డ్రామా అంటే. వాళ్ళు ఏమనుకుంటున్నారు డ్రామా అంటే? డ్రామా అన్నారు బాగుంది, అదేదో స్పష్టంగా దాని గురించి చెప్తే వీళ్ళంతా విశదీకరిస్తే వింటారు ప్రజలు కూడా.
డ్రామా అన్నారు కదా, ఆ డ్రామా ఏంటో చెప్తే మరి మాకు కూడా అర్థం కావట్లేదు, అదేంటో చెప్తే బాగుండు అని చెప్పేసి ప్రజలు కూడా డ్రామా అన్నారు. బాగుంది, ఏంటా డ్రామా, దేనికోసం అంటే ఈ రోజున గిన్నీస్ బుక్ రికార్డు స్థాయిలో అంటే మోడీ గారిని కూడా డ్రామా అని అంటున్నారా వీళ్ళు? అంటే మోడీ గారు చేసే ప్రోగ్రామ్ డ్రామా. ఇప్పుడు మోడీ గారు కూడా దీని మీద స్పందించాల్సి ఉంది. మరి అంతే కదా, ఈ రోజున సాక్షాత్తు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చిన కార్యక్రమాన్ని వీళ్ళు డ్రామా అన్నారంటే ఇది తీవ్రంగా ఖండిస్తూ ఈ మోడీ గారిని వక్రీకరించి మాట్లాడుతున్నారని చెప్పేసి దీని గురించి చర్యలు తీసుకోవాలి. హామీలు అమలు చేయకపోతే వైసీపీ వెంటాడుతూనే ఉంటుంది ఈ కూటమి ప్రభుత్వాన్ని అంటూ సజ్జలు చేసినటువంటి వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలి? అంటే ఈ రోజున నిజంగా వెంటాడుతూనే ఉంటుంది అనేది నిజమే, కానీ ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కూటమి ప్రభుత్వాన్న లేకపోతే ఇప్పుడున్న ఏదైతే ప్రభుత్వాన్న అనేది కాదు, కానీ ముఖ్యంగా వాళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు గతంలో చేసిన ఏదైతే ఈ దోపిడీలు దొంగతనాలు ఉన్నాయో పోలీసులు మాత్రం ఖచ్చితంగా వెంటాడతారు. ఆల్రెడీ మొన్నటిదాకా కాకాని గోవర్ధన్ రెడ్డి దొంగ పోలీస్ ఆట ఆడాడు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దొంగ పోలీస్ ఆట ఆడాడు, కొడాలి నాని దొంగ పోలీస్ ఆట ఆడాడు. వీళ్ళందరూ దొంగ. ఎవరిని వెంటాడుతున్నారు? ముందర దాని గురించి చూస్తే తర్వాత ఎవరు వెంటాడతారో వేటాడతారో మీరు మొన్న రప్ప 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 అన్నారు కదా, అవన్నీ కూడా తెలుస్తాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ఏ ప్రోగ్రాం కానివ్వండి ప్రతిష్టాత్మకంగా తీసుకుని దీన్ని చేద్దాం అనేసరికి దానిపైన వైసీపీ బురద జల్లడం ప్రారంభిస్తుంది. దీన్ని ఏ విధంగా చూడాలంటారు? అంటే ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ 2019 నుంచి 24 వరకు అధికారంలో ఉంది. మరి వాళ్ళు ఏదైనా సరే రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారా? ఏదైనా సంక్షేమ పథకాలు ఇచ్చాము అంటున్నారు, కానీ ఎక్కడ అందింది లేదు అది కూడా. మరి అదేవిధంగా చూస్తే యువతకి ఉద్యోగం, మరి టీచర్లకు డిఎస్సి సంబంధించి కానీ ఏపీపీఎస్సి ఎగ్జామ్లో కానివ్వండి, ఎన్ని రకాలుగా చూసుకున్నా కూడా రాష్ట్రాన్ని వాళ్ళు ఉద్ధరించింది ఏదీ లేదు. వాళ్ళని వాళ్ళు మాత్రం బాగా ఉద్ధరించుకున్నారు. ఈ రోజున పోలీస్ స్టేషన్ల చుట్టూ ఎంతమంది తిరుగుతున్నారంటే దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. కానీ ఈ రోజున కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది రాష్ట్రానికి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 2047కి స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దే వైపుగా అభివృద్ధి పదం వైపు అడుగులు వేయిస్తుంది. అంటే అమరావతిని, అంటే ఆంధ్రప్రదేశ్కి అసలు మొదటి వరకు రాజధాని లేదు. మరి అలాంటి రాజధానిని మళ్ళీ పునర్నిర్మాణం కోసం పనులు చేపట్టడం, మరి పోలవరాన్ని పరుగులు పెట్టించడం, ఇన్ని రకాలుగా దాంతో పాటుగా అన్ని విధాలు అంటే రాయలసీమలో కూడా ఇంకా కొత్త ఇండస్ట్రీలు ఏమైనా తీసుకురావాలా, మరి రాష్ట్రం నలువైపులా కూడా మనం అభివృద్ధి చేసుకోవాలి. ఖచ్చితంగా రాష్ట్రంలో ఎక్కడ ఏ అభివృద్ధి జరిగినా కూడా దాని నుంచి మనం ఏదైతే అమరావతి దానికే పెట్టుబడులు వచ్చేస్తాయి. అంటే ఎవరు కూడా దాని మీద పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం లేదని గతంలో బాబు గారు ఏదైతే చెప్పారో చంద్రబాబు నాయుడు గారు, అదే విధంగా రాష్ట్రంలో ఎక్కడ చూసుకున్నా కూడా మనకి ఏదైతే జనరేట్ అవుతా ఉండిద్ది అని చెప్పేసి అమౌంట్ మనకి రాష్ట్రానికి అప్పులు తెచ్చే పని లేకుండా, అంటే వాటికి ఏదైతే కంపెనీలు వస్తాయో అవే జనరేట్ చేసుకుంటాయి. అదేవిధంగా యువతకు కూడా వేల సంఖ్యలో ఉద్యోగాలు వస్తాయి అని చెప్పేసి పదే చెప్తున్నారో అవన్నీ కూడా నిజం కాబోతున్నాయి. అంటే వీళ్ళు కోరుకున్న రాష్ట్రం ఏంటి? అసలు రాజధాని లేకుండా చేద్దాం అనుకున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు. మరి ఈ రోజున అన్నీ కూడా వాళ్ళు అనుకున్నది జరగట్లేదు. మరి కూటమి ప్రభుత్వం ఈ రోజు చేస్తున్న ఏ విషయంలోనైనా సరే బురద చల్లే ప్రయత్నం, విషం జిమ్మే ప్రయత్నం చేయటానికి కారణం వాళ్ళు మనం ఇందా చెప్పుకున్నట్లుగా వాళ్ళకి ఎసిడిటీ ప్రాబ్లం ఉంది, కడుపు మంట. ఆ మంటతో వాళ్ళు ఈ రోజున ఇట్లాంటి వ్యాఖ్యలను చేసి మనం రకరకాల టీవీలో మీమ్స్ చూస్తూ ఉంటుంటాం. ఏంటంటే ఎసిడిటీ అదేదో ఆవిడేదో గొలుసు వేసుకుందని చెప్పి ఈవిడ చూడలేకపోతుందని, ఆవిడేదో పొట్టి చీర కట్టుకుందని ఈవిడ చూడలేకపోతుందని, ఏదో డాక్టర్ని తీసుకొచ్చేసి మంట ఎలా తగ్గిద్ది ఈవిడకంటే ఆవిడ పొట్టి చీర కట్టుకుంది కాబట్టి కడుపు మంట అసలైన మంట కాదని. ఆ విధంగా ఈ రోజున కూటమి ప్రభుత్వం ఏదైతే మంచి కార్యక్రమాలు చేస్తుందో ఆ కార్యక్రమం చూసి వీళ్ళు ఇట్లాంటి మాటలని మాట్లాడుతున్నారు తప్పించి అవన్నీ నిజాలు కాదు. అది ఈ రోజున అదే జరుగుతుంది. ఖచ్చితంగా ఈ రోజున కూటమి ప్రభుత్వం మంచి పరిపాలన అందిస్తుంది, మంచి ప్రభుత్వంగా ఆశీర్వదించబడుతుంది. ఖచ్చితంగా ఇది వైసీపీ వాళ్ళ కుట్రపూరిత ఏదైతే వాళ్ళ ఆలోచన విధానం అంటే రాజకీయ ముసుగులో అని ప్రజలందరూ కూడా తెలుసుకుంటున్నారు. మరి మొత్తానికి సజ్జల ఈ వ్యాఖ్యలు చేయడం వెనక ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వ హయాంలో అభివృద్ధి సంక్షేమంతో పాటు ఆరోగ్యపరంగా కూడా ముందుకు వెళ్తుందనే కడుపు మంటతోనే ఇటువంటి వ్యాఖ్యలు చేశారు అని తెలుస్తోంది. థ్యాంక్ యూ మేడం. నమస్తే.